నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ మెట్పల్లికి తీన్మార్ మల్లన్న గారు రావడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ప్రచారానికి ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున నిల్చున్న అభ్యర్థులకు ప్రచారం కోసం ఎమ్మెల్సీ మల్లన్న గారు రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న తమ గోడును వెలబోసుకోవడానికి, తమకున్న ప్రాబ్లాన్ని వెలబోసుకోవడానికి మల్లన్న గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ బాధ ఏంది, అసలు ఎట్లా ప్రాబ్లం సాల్వ్ అయింది అనేది అంటే తీన్మార్ మల్లన్న గారు చెప్పిన తర్వాత ఇలా పరిస్థితులు ఎట్లా మారినాయి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. ఒకసారి ఒక్క నిమిషం, మీ పేరు చెప్పండి ఫస్ట్. రాజోజీ అనుష. మల్లన్న సార్ కి పోయేటప్పుడు కలిసినాం. ఎక్కడికి? ఇక్కడికి వచ్చినాం. ఏంది మీ ప్రాబ్లం? మా పొలము ఇట్లా 15 గుంటలు ఉన్నది. 15 గుంటల పొలం. అది గడ్డం చిన్నారెడ్డి. మా పొలం పై మా పొలాలకు వస్తే పోతే అక్కడ చంపుతా చేస్తా అని అంటుండు. మళ్ళీ నేను అక్కడికి పోయినా గానీ ఎవరితోటి మాట్లాడిపించినా గానీ వాళ్ళతో ఏం సంబంధం ఉందో అని కూడా అంటుండు. అట్లా చేసుకుంటూ నన్ను ఎటు వెళ్ళనీయకుండా ఇప్పుడు పొలం నీకు వండనీయము, నీకు ఇయ్యము అని. 15 గుంటలు. 15 గుంటలు. ఆ 15 అంటే ఆయన కొన్నాడా లేకపోతే ఎట్లా? మా నాన్న 5,000కు పొలానికి మునాపా లేదు, రూపాయలకు వడ్డీ లేదు అని అట్లా తీసుకున్నాం. అట్లా తీసుకుంటే లేదు నాకు అమ్మిండు అని మా అన్నని సంతకం పెట్టించుకున్నాడు. సంతకం బాకి తీసుకున్నట్టు సంతకం పెట్టించుకున్నాడు. డాడీకి చదువు అంతగానం రాదు. సంతకం పెట్టి పో, నువ్వు నాగళ్ళు వేసుకుంటా అంటున్నావు, చేసుకపో రాజన్న నేను రాస్తా అని అన్నాడు. అట్లా అన్న తర్వాత ఆయనతో మా నాన్న వచ్చిండు ఇంటికి వచ్చినాకల్లా మరి ఎట్లా రాపించినావు కాగితం ఏం కదా అంటే, నేను పైసలకు ఇట్లా వడ్డీ లేదు, రూపాయలకు వడ్డీ లేదు, పొలంకు మునాపా లేదని రాపించిన. అంటే మనకొక్క కాగితం తీసుకురా ఉంటివి అని అంటే, మనకొక్క కాగితం తీసుకుంటే అని ఆడు మంచోడేనే మనోడే లెక్కనే మన ఇంట్లోకి వస్తాడు అని అన్నాడు. అంటే అప్పుడు మా అమ్మ ఏమనలేదు. పైసలు కడతాము ఇక మాకు ఇయ్యాలంటే నీ భూమి లేదేం లేదని నాన్నని కొట్టడానికి వచ్చిండు. నూకేసిండ్రు కూడా నాన్నని 2 సార్లు పిలిపిస్తే ఇక నూకేసి ఇది చేసిండ్రు. ఇది చేసినాకల్లా మా నాన్న బాగా భయపడ్డాడు. నన్ను చంపమంటే చచ్చిపోమంటావా వాళ్ళు వేయబట్టి అది ఇదని మాట్లాడిండు. మాట్లాడినాకల్లా నాన్న పోనీ అని ఇక అట్లా మంచిగా లేక చనిపోయిండు. మేము ఉపాసం ఉంటుంటే ఒక్కొక్కసారి అన్నం కూడా తినకపోతుంటే మేము బాగా. మా నాన్న నేను 2000 తిరుగుతూనే ఉన్నాను. చిన్న ఉన్నప్పటి నుంచి అమ్మ మనం ఊర్లో పిలిపిద్దామని ఊర్లో పిలిపిస్తే మా అన్నని కొట్టడానికి వచ్చిండట. ఇంకా కొట్టడానికి వచ్చినాకల్లా నేను అప్పుడు 4 అక్క జిల్లాలో మొక్క అన్న. నా పెళ్లి కాలేదు, అక్కలకు పెళ్ళయింది. ఇక నీకు వరకట్నం కిందికి ఉంచుకోపో అని అన్నారు. అప్పుడు నాకు వరకట్నం పోయలేదా అని కూడా మస్తు ఇబ్బంది అయిపోయింది. మా అత్తగారి ఇంటికాడ ఏం లేదు, ఇక్కడ ఏం లేకపోయే. ఆ పొలం అన్నా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. ఈ ఎస్పీ దగ్గరికి కూడా పోయినా. ఆయనతో దొంగ పట్ట చేయించుకున్నాడు 10,000 ఇచ్చి. దొంగ పట్ట చేయించుకుంటే అప్పుడు ఆయన ఎవరో యాదగిరి సార్ ఉండే, అమ్మ 10,000 ఇచ్చి దొంగ పట్ట చేయించుకున్నాడు. నువ్వు 5,000 కూడా కట్టకు, నేను ఆ ఊర్లోకి వచ్చి ఇది రద్దు చేస్తానని చింపేసాను. చింపేసినాకల్లా ఊరోళ్ళందరూ అన్నారు మొన్న కూడా పోతే, ఇది దొంగ పట్ట చేయించుకుంటే రద్దు చేయించిన మళ్ళా నిన్ను దున్నుకొని ఇస్తలేడు, అమ్ముకొని ఇస్తలేడా, వీడికి ఎంత మంచి చేస్తాడా అని అందరు లేచిపోయారు. లేచిపోయినాకల్లా ఊర్లో వాళ్ళు చెప్పడానికి వస్తారు కదా, మీ దగ్గర న్యాయం ఉంటే మీరు దేవుడి దగ్గరికి వచ్చి పాదాలు కొట్టుండ్రి, నేను పాదాలు కొడతా, ఆయన కోసం మీరు బలి కాకుండ్రి, అట్టి అది మా నాన్న భూమి అని అన్నింకల్లా వాళ్ళు లేచిపోయింది. ఒక 6 సార్ వచ్చే వరకల్లా లోళ్ళు లేరు. 6 సార్ ఒక్కడే మాట్లాడిండు. మీరు మేం మాట్లాడకుండా అమ్మా నేను చెప్తా, నీకు న్యాయం జరిపిస్తా, నీది నీకు పట్ట చేపిస్తా అని అన్నాడు. అన్న తర్వాత ఇక పోన్ అని అన్నాడు 6 సార్. అన్నికల్లా పోయిండు ఆయన పోయినాకల్లా మీ ప్రాసెస్ చెప్తా, ఇట్లా పట్ట చేయించుకోండి అని. అంటే ఇదంతా మల్లన్న కలిసిన తర్వాత ఏం జరిగింది? మల్లన్న సారు ఈ 6 సార్కు వాళ్ళకు ఫోన్లు చేసి చెప్పిండ్రట. మల్లన్న సార్కి చేసిన నుంచే మాకు క్లారిటీ వచ్చింది. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి తిరిగిందంతా పని కాలేదు. ఎక్కడికైనా కానీ ఎవ్వరు ఏది చేస్తలేరు. మాకు 2 ఆడపిల్లలు, ఉన్న భర్తకి ఎన్నుపూసకు ఆపరేషన్ అయింది, బ్లడ్ వాంతింగ్ చేసుకున్నాడు. ఆయనకు యూరిక్ యాసిడ్ అయ్యి హార్ట్ మీద పడ్డది. నాకు అన్ని అప్పులు అయిపోయి ఉండే.
ఇవన్నిటకు నాకు భరించలేక అమ్మలు మా పిల్లలు అమ్మ మనకి ఎక్కడ డబ్బులు ఆధారం లేదు, మనం ఏమన్నా అయిందే నయము అని అంటే ఉమ్, నాన్న చూద్దామని అన్నాను. ఎందుకు నాన్న, మా అమ్మోళ్ళ ఇంటికాడ భూమి ఉంది, ఉమ్, అది చేసుకుందామని అని ఉమ్, చెప్పినాకల్లా అమ్మ ఇక మా చిన్నీళ్ళు సప్పుడు చేయలేదు. నువ్వు ఆ భూమని నువ్వు కూడా చచ్చిపోయేటట్టు అవుతున్నావు అమ్మ, నీకు బ్లడ్ ఉమ్. తక్కువ అంటే అవుతుంది. ఉన్నది కదే కాబట్టి ఇక మాకు కంపల్సరీ మాకు న్యాయం ఉన్నది కాబట్టి మీరు కొట్లాడుతారు. ఉమ్. మన పక్కన న్యాయం ఉన్నది కదా. మరి ఇప్పుడు అధికారుల స్పందన ఎట్లా ఉన్నది మళ్ళీ కలిసిన తర్వాత? మననే నీ కలిసిన తర్వాత మా భూమి మాకు పట్ట చేస్తామని అని అన్నారు. పట్ట చేస్తామని అన్ని తీయమని అన్నారు. అది పాని నకలు తీపిచ్చినాం. ఉమ్, ఇప్పుడు పట్ట చేస్తామని అన్నారు సార్. ఉమ్, హనుమాన్ సార్ దయ వలన ఉమ్. సార్ ఏం చేసిండు హనుమాన్? ఆ సార్ ఫోన్ చేసారు. ఉమ్, ఫోన్ చేసి చెప్పిండ్రట. ఉమ్, మళ్ళా ఎంఆర్ఓ ఆఫీస్ కి వచ్చి కూడా మేడంకి కలిసిండు, ఉమ్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కలిసిండు, ఆర్ఐ సార్కు పటవారికి వాళ్ళందరికి కలిసిండు. ఉమ్. చెప్పిండు ఇప్పుడైతే ఈ అధికారులు మీ వైపు మాట్లాడుతున్నారు, అంటే అంటే న్యాయం వైపు మాట్లాడుతున్నారు. అమ్మ నువ్వేం టెన్షన్ పడకు, ఎవరి దగ్గరికి వెళ్ళకు, ఉమ్, చేసిస్తానమ్మా, నువ్వు నీ గురించి మస్తు మంది ఫోన్ చేసిండ్రు అని అన్నాడు. ఉమ్, మళ్ళా సార్ ఉండే ఫోన్ చేసిండ్రు, సార్కు మళ్ళా ఫోన్ చేసిన. ఉమ్, ఫోన్ చేసి నేను యూత్ గోస్ అనిపిస్తుంది అని, ఉమ్. నువ్వు ఏడో ఒక రూపాయి కట్టుకోకు, మేము పట్ట చేస్తామని అన్నారు. ఓకే, నీ ప్రాబ్లం ఏందన్న పట్టుకో చెప్పు. నా ప్రాబ్లం అంటే ఈ మన హనుమన్లన్న దగ్గరికి వచ్చినాక చెప్పిండ్రు. అయితే మల్లన్న సార్ వచ్చిండు ఆ రోజు. సార్ నాకు ప్రాబ్లం ఉంది ఇట్లా అని చెప్పానంటే, సార్ హనుమన్లన్న సార్ చూసుకుంటాడు, ఉమ్. నీకు ఏం కాదు. అంటే నీకు హెల్త్ ఇష్యూస్ ఏమని? నా హెల్త్ అయితే యూరిక్ యాసిడ్ అయ్యి ఎక్కువ హార్ట్ మీద ఎఫెక్ట్ పడి నీరు అంతా ఇది హార్ట్ మీద ఎఫెక్ట్ అయింది. తర్వాత వెన్నుపూస ఆపరేషన్, చెల్మడ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ పెట్టుకొని ల్యాండ్ చుట్టూ తిరుగుతున్నావు. ఇవన్నీ కోసం తిరుగుతున్నాయి. ఎందుకంటే నాకు ఎక్కడ ఆధారం లేదు. నేను చేసేది వడ్ల పని, కార్పెంటర్ పని చేస్తాను. నాకు అది సుతం ఇప్పుడు ఆడు పని చేయరాదు. అందుకోసం ఆడపిల్లలు ఇద్దరు. ఇక నేను ఎట్లా బతుకుడు, ఈ పిల్లల్ని ఎట్లా చేసుడు అని చెప్పని నాకు ఎలాంటి ఆధారం లేదని, పిల్లల కన్నా ఇది మాకు పెళ్లికి ఏది ఇవ్వలేరు, ఈ భూమి ఇచ్చారు అని చెప్పని, అందుకోసం కొంచెం కట్నం వేయకుండా భూమి ఇచ్చారు. కట్నం ఇవ్వకుండా భూమి ఇక పైసలు కిందకి అది అమ్ముకోండి 15 గుంటలా? 15 గుంటలు చెప్పారు మా అత్తగారు. ఇక దాని మీకు సరే అని చెప్పని పెళ్లి చేసుకున్న తర్వాత ఇవన్నీ రోగాలు. అంటే నీకు పెళ్ళైన కాంచెలు ఇప్పుడు భూమి కోసం తిరుగుతున్నావు? భూమి కోసం తిరుగుతున్నా. ఎంత ఉంటుంది ఏజ్ నీకు? నాకు ఏజ్ 42, 43 అనుకుంటా. ఎప్పుడైంది పెళ్లి? నా పెళ్లి 2008 అయింది. 2008 అయితే 2008 కాంచెలు ఇప్పటిదాకా తిరుగుతున్నాం. 2007 నుంచి, నా పెళ్లి కంటే ముందటి నుంచి ఇల్లు తిరుగుతుంది. వీళ్ళ తర్వాత మళ్ళీ కంటిన్యూ ఏది వరకు ఏది కాలేదు. ఇప్పుడైతే మొత్తానికి మన ఆర్ఐ సారు, హనుమన్లన్న సారు చేయబట్టి కొంచెం స్పందన అనేది ఇది మనకు చేద్దాము అన్న నమ్మకం వచ్చింది. సారు చెప్పారు. ఎంఆర్ఓ ఆఫీస్కు వచ్చి మల్లన్న సార్ కానీ వాళ్ళందరూ దయ వలన ఇప్పుడు కొంచెం చేస్తారన్న నమ్మకం, ధీమా ఉంది. ఇది ఇక్కడ మెట్పల్లికి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల అంటే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళ బాధను పోసుకోవడం జరిగింది తీన్మార్ మల్లన్న గారికి. మల్లన్న గారి ఫోన్ కాల్ ద్వారా ఇక్కడ ఉన్న స్థానిక లీడర్ హనుమల్లన్న ద్వారా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇప్పుడే మాకు న్యాయం చేస్తున్నారని, సమస్య ఎక్కడ ఉంటే ప్రజల దగ్గరికి అక్కడికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు వెళ్ళి సమస్యను ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే అవకాశం దిశగా ముందుకెళ్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి PWD న్యూస్.